మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. పార్టీల బలాబలాలు, పార్టీలకు లభిస్తున్న స్పందనపై మరింత సమాచారాన్ని మా నల్గొండ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. మునుగోడు ఉప ఎన్నిక పోరు మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అన్ని పార్టీలు కూడా ఈ యొక్క ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేశాయి. అయితే ఈ యొక్క మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ నుండి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తుండగా నిన్ననే టీఆర్ఎస్కి వెళ్ళి కూసుకుల ప్రభాకర్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ నుంచి పాల్వాయి శ్రవంతి ముగ్గురు కూడా ప్రధానంగా పోటీల్లో ఉన్నారు. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ అన్ని కూడా ఇప్పటికే గ్రామాలలో విస్తృతమైన ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. ఈ యొక్క మునుగోడు ఉప ఎన్నికను రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క మునుగోడు ఉప ఎన్నికను ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క ఎన్నికలో ఎవరు గెలుస్తారు అనే దానిపైన తీవ్ర ఉత్కంఠ మాత్రం నెలకొంది. ఎందుకంటే ఇక్కడ మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకితో పాటు ఎమ్మెల్యేకు రాజీనామా చేసి ఒక ఉప ఎన్నిక పోరులో ఆయన బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. కేంద్ర బీజేపీ నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా ఈ యొక్క ఉప ఎన్నికను ఛాలెంజ్గా తీసుకొని ఈ యొక్క ఎన్నికల్లో గెలిచినట్టయితే రేపు 23 ఎన్నికల్లో ఈ యొక్క గెలిచిన తర్వాత రాష్ట్రంలో అధికారం చేపట్టే దిశగా బీజేపీ పావులు కలుపుతుంది. ఇక టీఆర్ఎస్ పార్టీకి వచ్చినట్లయితే టీఆర్ఎస్ పార్టీ యొక్క ఉప ఎన్నికను ఛాలెంజ్గా తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ఉప ఎన్నికల్లో తప్పనిసరిగా గెలవాలని గత 2018లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ యొక్క అవకాశం వచ్చిందని ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎన్నికల్లో ఖచ్చితంగా 2023లో తిరిగి టీఆర్ఎస్ పార్టీ అధికారం నిలబెట్టుకోవాలని కూడా తీవ్ర ప్రణాళికలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ యొక్క ఉప ఎన్నికను ఎన్నుకున్నందుకు మునుగోడు బరిలో ఉన్నటువంటి అభ్యర్థి కూసుకుల ప్రభాకర్ని గెలిపించేందుకు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ఏదైతే 7 మండలాలు ఉన్నాయో 7 మండలాలకు మంత్రులను ఇన్ఛార్జ్గా వేయడం జరిగింది. అదేవిధంగా గ్రామాలకు కూడా 2 గ్రామాలకు ఒక ఎమ్మెల్యేని ఇన్ఛార్జ్ కూడా కేసీఆర్ నియమించడం జరిగింది. ఇక స్వయానా ముఖ్యమంత్రి కేసీఆరే నాంపల్లి మండలం లెంకల్పల్లి గ్రామాన్ని ఆయన ఈరోజు ఎంచుకోవడం జరిగింది. ఈ యొక్క లెంకల్పల్లి గ్రామంలో కేసీఆర్ వచ్చి ప్రచారం నిర్వహించడంతో పాటు అక్కడే బస చేసి ఈ యొక్క ఉప ఎన్నికను కోఆర్డినేషన్ చేసే అవకాశాలు కూడా ఉండడంతో ఈ యొక్క ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి స్వయంగా రావడంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఉప ఎన్నిక ఎంత హార్డ్గా మారిందనే దానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఏదైనప్పటికీ కూడా నిన్నటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. దాదాపు 50 సెట్ల వరకు నామినేషన్ పత్రాలు తీసుకెళ్లగా కేవలం ఒక స్వతంత్ర అభ్యర్థి, మరొక అభ్యర్థి మాత్రమే నిన్న నామినేషన్ వేయడం జరిగింది. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. 14 వరకు నామినేషన్లు తీసుకున్న తర్వాత 15 పరిశీలన అనంతరము అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఈ యొక్క ఉప ఎన్నిక ప్రచారం తీవ్ర రూపం దాల్చనుంది. నవంబర్ 3న ఈ యొక్క ఎన్నిక యొక్క కౌంటింగ్ 6 తారీఖు నిర్వహిస్తుండగా మునుగోడులో నవంబర్ 3న మాత్రం ఎలక్షన్ జరగనుంది. ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క మునుగోడు ఉప ఎన్నిక ఇటు తెలంగాణతో పాటు ఇటు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఉప ఎన్నికలను ఆసక్తిగానైతే చూస్తున్నారు. ఈ యొక్క ఉప ఎన్నికల్లో ఎవరు గెలిచినట్టయితే రేపు సాధారణ ఎన్నికల్లో వాళ్ళదే పైచేయిగా ఉండే అవకాశాలు కనిపిస్తుండడంతో ఇటు కేంద్ర బీజేపీ నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వము అదేవిధంగా అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా దీన్ని ఛాలెంజ్గా తీసుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ యొక్క ఉప ఎన్నికను కూడా ఛాలెంజ్గా తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రవంతిని గెలిపించుకున్నట్టయితే రేపు సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో ఆమోదం లభిస్తుందని, ఈ యొక్క ఎన్నికల్లో గెలిచినట్టయితే రేపు 23 ఎలక్షన్లో తామే టీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే అవకాశాలు కూడా ఉండడంతో ఇటు టీఆర్ఎస్తో బీజేపీతో పాటు కాంగ్రెస్ శ్రేణులను కూడా ఇక్కడ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొని ఆ అభ్యర్థి శ్రవంతిని గెలిపించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక కేఏపాల్ కూడా పార్టీ నుంచి గద్దర్ని ఇక్కడ పోటీలో నిలబెడుతున్నట్టుగా తెలుస్తుంది. గద్దర్ కూడా పోటీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక బహుజన సమాజ్ పార్టీ నుంచి కూడా అభ్యర్థి నిలబెడతామని అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ కూడా తెలపడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ప్రధానంగా ఈ యొక్క పోటీ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యలో ఉండగా బీజేపీ, టీఆర్ఎస్ మాత్రం ఈ యొక్క ఎన్నికను ఛాలెంజ్గా తీసుకున్నట్టు చెప్పవచ్చు. ఇది మునుగోడు యొక్క తాజా చిత్రం. మునుగోడు నుంచి కిరణ్, అమ్మా న్యూస్, నల్గొండ జిల్లా.